ఐదేళ్లుగా సీఎంగా పనిచేసిన జగన్కు అంత పెద్ద సభలు పెట్టి ప్రచారం చేయాల్సిన అవసరం ఎందుకు? ఏదైనా సరే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి ఈసీ రక్షణ కల్పించాలని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీ వారైనా సరే భౌతిక దాడులకు దిగకూడదని సూచించారు. ఎన్నికల ప్రచారాలు కూడా హుందాగా చేసుకోవాలన్నారు. కూడా చాలా ఉంటాయి. ఈ సందర్భంగా వారు అంటే దీన్ని వారి మీద దాడి చేయడానిక లేకుంటే ఒక రకమైన ఆశ్చర్యాన్ని కలిగించడానిక లేకుంటే ఏదైనా ఇతర పక్షాలు ఏదైనా కుట్ర, ఈ మూడు దృష్టిలో కూడా ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేయబోతున్నారో వారందరూ కూడా చేయాల్సిన అవసరం. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే వేరో అని కాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ విధంగా జరిగిన సంఘటన. కాబట్టి ఈ సంఘటన వెనకాల ఎవరున్నారు, ఏ విధమైన శక్తులు ఉన్నాయి, ఇవన్నీ బయటికి తీసుకురావాల్సిన అవసరం. ఇందులో ఇంకొకటి కూడా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఎన్నికల సందర్భంగా క్యాండిడేట్లు చాలా మంది ఉంటారు. వాళ్ళ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాజకీయాలు ఒక యుద్ధంలాగా, ఎన్నికలంటే ఒక యుద్ధంలాగా మాట్లాడుతున్నారు అన్నది. కాబట్టి యుద్ధంలో జనరల్ గా సర్వసాధారణంగా మన ప్రత్యర్థులను తీసివేయడానికి ప్రయత్నిస్తుంటారు. యుద్ధంలో అది ఎన్నికల్లో తీసివేయాలి కానీ ఈ విధంగా భౌతికంగా ఈ విధంగా దాడులు చేయడం అన్నది మనమంతా కూడా గర్హించాల్సిన విషయం. ఈ ఇన్వెస్టిగేషన్ వెంటనే జరగాలి. దీని వెనకాల ఎవరు ఉన్నారన్నది నిష్పక్షపాతంగా బయటికి తీసుకురావాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. యాక్చువల్ గా మేము ఎలక్షన్ కమిషన్ చెప్పిందంటే ఇటువంటి పెద్ద మీటింగ్లకు పర్మిషన్లు ఇవ్వద్దండి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకోండి. యాక్చువల్ గా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్రచారం చేసుకునే హక్కు ఉండకూడదు. ఎందుకంటే ప్రజలు మీకు 5 సంవత్సరాలు మీకు ప్రభుత్వం నడపడానికి మీకు అధికారం ఇచ్చినప్పుడు మళ్ళా మీరు వెళ్లి ఇంత పెద్ద పెద్ద సభలు పెట్టడానికి అవసరం ఏముంది?